కళ్యాణ్ గారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని క్షమాపణ చెప్పాలని కోరారన్నప్పుడు నారా లోకేష్ గారిని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్న వేసినప్పుడు అది ఆయన వ్యక్తిగతము, అది టీడీపీ స్టాండ్ కాదని చెప్పడం కూడా వైరల్ అయింది కదా. అది కూడా అంటే వైరల్ అవుతుంది. అదే అది కరెక్ట్ కాదు. ప్రతిదీ కూడా ఇప్పుడు భూతత్వంలో పెడుతున్నారు కదా. ప్రతిదీ భూతత్వంలో చెప్తాను. నేనేమంటానంటే స్వపక్షం విపక్షం అనేది కాదు సార్. పరిపాలన మీద ఏదో 21 సీట్లకే తగ్గినంత మాత్రాన, ముఖ్యమంత్రి పదవి తీసుకున్నంత మాత్రాన, తన అన్నకి నాగబాబు గారికి ఎంపీ సీట్ తీసుకున్నంత మాత్రాన పత్తానికి త్యాగాలు సిద్ధపడతాడు పవన్ కళ్యాణ్ అనుకోవటం తప్పు కదా. అదే సమయంలో బాధ్యత కూడా తెలియాలి కదా. ప్రభుత్వం మనకు ఎంతో 5 లక్షలు 6 లక్షలు పెట్టి టికెట్లు కొనుక్కు అమెరికా నుంచి, లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఎంతో బాధ్యతతో మనకి ఓటేశారు. ప్రజలకు ఏం చెప్పాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం తప్పు కాదు కదా. ఇప్పుడు తిరుమలలో పరమ పవిత్రమైన ప్లేస్లో తొక్కేసలాట్ల 50 సంవత్సరాలు ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, అది అది అడుగుతున్నాడు. అది అడగటం వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. కొంతమందికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఈ మాటలు ఈ ప్రచారాలు చేస్తున్నారు. ఇది ప్రాధాన్యత పెరిగిపోతుంది, ఇక్కడ ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ కట్ చేయాలి. పవన్ కళ్యాణ్ కట్ చేసేది ఎవరు సార్? దేశ రాజకీయాల్లో శాసించే స్థాయిలో ఈయన పవన్ గారు తుఫాన్ అని చెప్పి మోదీ గారు అంటుంటే, మహారాష్ట్ర ఎలక్షన్లో 100% స్ట్రైక్ రేట్ చూసి రేపు ఢిల్లీ ఎలక్షన్స్లో బీహార్లో బీజేపీ వాళ్ళు ఆయన్ని తీసుకెళ్తుంటే ఆయన ఎక్కడ తక్కువ చేస్తారు సార్? ఎంతోమంది ఆయన్ని గడప దాటని ఎమ్మెల్యే అవుతాడు చూస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటి గడప దాటలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆయన 21 సీట్లు గెలిపించుకొని దేశ రాజకీయాల్లో ఒక రోల్ మోడల్గా అవతరించాడు. మరి అట్లా ఉండకూడదా? పరిపాలన మీద పట్టు ఆయనకు వద్దా? మరి అది కూడా ఇబ్బంది అంతే. అట్లా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఏంటో, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఏంటో, లోకేష్ గారికి క్లారిటీ ఉంది. ఈ సిచ్యువేషన్లో వీళ్ళ ముగ్గురు మధ్య చలిగోచుకోవాలని చూసే వాళ్ళకి ఎక్కడ మీరు అన్నట్టు ఇది ఆదిలోనే తుంచేయాల.